చేసి ఆహ్వానించారు. అందరూ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. కూడి వచ్చిన మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మంచిది ప్రియులారా, ఈరోజు వచ్చి గోడైంది. హ్యాపీ డేస్ కలర్స్. దేవుని యొక్క చిత్తంలో మరి ఇంతవరకు మరి పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ప్రత్యేక పాటల ద్వారా మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించాం. సతీష్ కొంచెం మరి యొక్క సాక్ష్యంలో మరి సహోదరి యొక్క అన్నగారు, విజయ గారి యొక్క అన్నగారు ప్రాముఖ్యంగా దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ యొక్క విశ్వాసం, మొదట్లో అయితే ఆయన ప్రార్థన జరుగుతున్నప్పుడు అసలు ప్రార్థనకి ఎప్పుడు కూడా అంగీకరించేవాడు కాదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు నా కోసం ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి అనేటువంటి స్థితికి మరి ప్రభువు తనని రప్పించగలిగాడు. అది దేవుని యొక్క చిత్తమయ్యున్నది. ఇందులో మనమందరం కూడా నిమిత్త మాత్రమే. అయితే ఇవన్నీ కార్యాలు ఎందుకు చేస్తూ ఉంటున్నాడంటే దేవుడు ఉన్నాడనేటువంటి ఉనికి. దేవుడు మన కొరికి లోకానికి వచ్చాడు, ఆయన సిలువలో మరణించాడు. ఆ శక్తి, ఆ మహిమ ఇంకా మన మధ్యన ఉంటున్నది. ఆ రక్తము మన పట్ల చేయవలసినటువంటి కార్యములు అనేకములు, ఆ అద్భుతాలను బట్టి మనం అందరం ఇక్కడ కూర్చున్నాం కదా. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మరి వారి యొక్క కుటుంబ సంపూర్ణ రక్షణలోనికి నడిపించాలని, వారి కుటుంబం అంతా కూడా, మరి వారి బావగారు, వాళ్ళ అక్కగారు ఇక్కడే ఉన్నారు, మా అన్నగారు, ఆయన కరోనాలో ఎమర్జెన్సీ వార్డులో ఆయన వేసినప్పుడు రోజు ఆయన కనీసం ఎన్ని రోజులు ఉన్నాడు? ఒక వారం ఉన్నాడు కరోనా టైంలో. ఆయనతో ఎవరైతే వచ్చారో ఆ వారం అంతా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వారందరూ అలాగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే బతుకుచున్నాడు. జూమ్లో అప్పుడు సంఘం కూడా లేదు. జూమ్లో ప్రార్థన, 24 గంటలు ప్రార్థన, అక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థన, ఇక్కడ ఉన్నవారు ప్రార్థన. ఆయన ఈరోజు సజీవుడిగా తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఆయన ముందు నుంచి కూడా ప్రార్థన ఇవన్నీ అంటే కూడా ఆసక్తే. అయితే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడనే ఆసక్తి లేదు, తనకి తెలియదు. కానీ ఎప్పుడైతే తన పట్ల తన జీవితంలో చేశాడో ఆ కుటుంబం అంతా కూడా రక్షించబడింది. హల్లెలూయా. అయితే వారి యొక్క బాప్తిస సాక్ష్యంలోనికి మరి మా వదిన గారు, అలాగే మా అన్నగారు, మరి కుటుంబం అంతా కూడా రావాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మరి విజయ గారిని ఇది నాన్న కోటి దేశానికి మరలా రప్పించారు. కేతాన్ సంఘంలో అనేకమైనటువంటి పర్యాయాలుగా మరి తను చేసినటువంటి పరిచర్ని జ్ఞాపకం చేసుకొని కేతాన్ సంఘం కూడా ప్రార్థన చేసింది. మరి తల్లి సంఘంలో ఉన్నటువంటి వారు కూడా ప్రార్థన చేశారు. మన కాపరులు మీరందరూ కూడా మరి తన గురించి ప్రార్థన చేశారు. ఇది నాన్న ప్రత్యేకంగా ఆహ్వానించిన రీతిని బట్టి మీకు అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవుని సంగమా, మనమందరం కూడా వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం
8వ వచనం నుంచి చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చుము, వారి విషయమే కదా. 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణ్యమును దొరికినదని ఆమెతో చెప్పును కదా, వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇది ఒక ఉపమానం. అయితే ఈ ఉపమాన భావము, ఈ ఉపమానము రాయబడిన రీతి, ఈ ఉపమానం యొక్క స్థితిని మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఓకే, ఈ ఉపమానం ఈ 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఈ యొక్క ఉపమానాల భావంలో ఇది త్రయంపన ఉపమానము, అంటే 3 ఉపమానాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, దానికి ముందు ఉన్నటువంటిది తప్పిపోయినటువంటి గొర్రె, అది మనకందరికీ తెలుసు. ఇది తప్పిపోయినటువంటి నాణెం. దీని తర్వాత వచ్చేటువంటి ఒక ఉపమానము తప్పిపోయిన కుమారుడు. సో ఇప్పుడు ఈ లాస్ట్ షీప్, లాస్ట్ కాయిన్, ప్రొడిగల్ సన్ను, ఇవన్నీ కూడా ట్రయంఫ్ పారబుల్స్. ఈ ట్రయంఫ్ పారబుల్స్లో ప్రత్యక్ష గుడారానికి మనకు సంబంధించినటువంటి యొక్క త్రిత్వము కలిగి ఉన్నటువంటి ఉపమానం. ఎలాగంటే, ఇప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెలో ఏముంది? దానికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. ఇప్పుడు ఈ నాణెముకు ప్రాణము లేదు, ఆత్మ లేదు, ఏముంది? ఆకారం ఉంది. తప్పిపోయినటువంటి కుమారుల్లో శరీరం ఉంది, ప్రాణం ఉంది, జీవము ఉంది. అంటే ఈ నాణ్యము శరీరానికి, దేహానికి సంబంధించింది. ఈ యొక్క తప్పిపోయినటువంటి ఆ గొర్రె ప్రాణానికి సంబంధించింది. తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క ఆ యొక్క ఉపమానము ఆత్మకు సంబంధించింది. అందుకే దీన్ని ట్రైన్ పారబుల్స్ అంటారు. అంటే ట్రైన్ ఉపమానాలు, దేహము, ప్రాణము, ఆత్మ. ఈ సంబంధమైనటువంటి యొక్క క్రియలన్నీ కూడా యేసుక్రీస్తు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో మనం గ్రహించాలి. 38 ఉపమానాలు యేసయ్య ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు 38 ఉపమానాలు మనకి తెలియపరిచాడు. ప్రతి ఉపమాన భావం వెనుక పరలోకానికి సంబంధించింది. ఈ ఉపమానాలన్నీ కూడా పరలోకానికి సంబంధించినవి. పాత నిబంధన గ్రంథంలో 58 ఉపమానాలు, క్రొత్త నిబంధన గ్రంథంలో కేవలం యేసుక్రీస్తు ద్వారా పలకబడినటువంటి ఉపమానాలు 38. అపోస్తుల కార్యాల తర్వాత ప్రకటన గ్రంథం వరకు శిష్యులతోటి, మరి వారి యొక్క అపోస్తులతోటి పలకబడినటువంటి ఉపమానాలు 16. మొత్తం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా 112 ఉపమానాలు ఉంటే, ఆ 112 ఉపమానాలు పరలోక రాజ్య స్థితికి సంబంధించింది. హల్లెలూయా. 58, 38 యేసయ్య, 16 శిష్యులతోటి పలకబడిన ఈ మాటలన్నీ కూడా పరలోకానికి సంబంధించింది. చివరిలో ఏం మాట ఉంది? ఇక్కడ చివరిలో ఇప్పుడు చదివినటువంటి మాటలో ఏ మాట ఉంది? అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున ఇంతవరకు నాయన మా మధ్యన మీరు ఉన్నారు తండ్రి.
నీ మహిమ మా మధ్యన ఉంచున్నది ప్రభువా. బయట భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుండగా అయ్యా మంగఫ్లో జరిగినటువంటి నాయన ఆ యొక్క తప్పిదమును బట్టి ఎంతోమంది ప్రాణములు నాయన పోగొట్టుకొని ఉంటున్నారు. అయ్యా ప్రాణము పోవచ్చు ఉంటున్నప్పుడు తండ్రి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నటువంటి స్థితిని కలుగు చేసి అయ్యా మేము ఈ క్షణంలో ఉంటున్నామో ఇంకొక క్షణములో మరొక క్షణములో మాకు తెలియదు తండ్రి. కానీ ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలుగా మేము ఈ బేస్మెంట్లో ఉంటున్నాం. నిన్ను ఆరాధించుటకు మేమందరం కూడా వచ్చాం. నీ వాక్యాన్ని వినుటకు మేమందరం కూడా వచ్చాం. ఈ స్థితిని అంతటిని తండ్రి మీరు ఆధీనపరచుకోనండి. సాతాను శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామమున బంధిస్తూ గద్దిస్తూ లయపరుస్తూ ఉంచున్నాం. నీ శక్తిని మా పైన ఉంచి మీరే మాతో మాట్లాడి నీ మాటలను తండ్రి మా హృదయాల్లో వెలిగింప చేసి ఆ భావాన్ని మీరే మాకు గ్రహింప చేయటకు తండ్రి నీ నోటి బురుగ మాత్రమే మీరు వాడుకొని మేమందరం కూడా తగ్గించబడి నీ నామమును మీరొక్కరే హెచ్చింప చేసుకోనమని యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం అంట? పరలోకంలో సంతోషం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆత్మలు రక్షించబడితే ఎక్కడ సంతోషం కలుగుతుంది? పరలోకంలో సంతోషం. ఇక్కడ కాదు, ఇక్కడ ఆత్మలు రక్షించబడాలి. అయితే ఈ యొక్క 10 వెండి నాణెముల యొక్క స్థితిని మనమందరం కూడా గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఏంటంటే ఈ యొక్క 10 వెండి నాణ్యాలే ఎందుకు చెబుతూ ఉన్నాడంటే అది కూడా స్త్రీకి కలిగినటువంటి ఆ 10 వెండి నాణ్యాలని వెతుక్కొనుటకు ఆ యొక్క గృహములో ఆవిడ ఆ యొక్క ఉన్నటువంటి స్థితిని మనం బాగా గమనిస్తే ప్రప్రథమంగా ఈ యొక్క 10 వెండి నాణెములు అంటే ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఆ స్త్రీకి ఎప్పుడైతే తనకు ఎంగేజ్మెంట్ జరుగుద్దో ఆ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు తనకు ఒక నెక్లెస్గా ఈ 10 వెండి నాణ్యాలని ఆ వెండి నాణ్యాలతో చేసినటువంటి ఆ యొక్క గొలుసుని తనకు బహుకరించాల. ఈ 10 వెండి నాణ్యాల గొలుసుని బహుకరించినటువంటి ఆ యొక్క స్త్రీ దానిలో ఉండే ఏ నాణ్యమును కూడా పోగొట్టుకోకూడదు. అంటే ఏ నాణ్యాన్ని ఎందుకు పోగొట్టుకోకూడదు అని అంటే ఈ 10 వెండి నాణ్యాలు ఏ దానికి సాదృశ్యం అంటే పాత నిబంధన గ్రంథములో దేవాది దేవుడు హోరేబు కొండ మీద ఎప్పుడైతే ఆ మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, హల్లెలూయా, ఆ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞను కూడా ఆవిడ పోగొట్టుకోకూడదు. మరి మనకు కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క ఆజ్ఞలు మనకి అవసరం లేదు కదా. ఈ కొత్త నిబంధన గ్రంథంలో కేవలము 2 ఆజ్ఞలే ఉంటున్నాయి కదా అంటే కాదు. పాత నిబంధన గ్రంథములో ఉండేటువంటి ఆజ్ఞలు మన యొక్క ప్రాణాత్మ దేహములకి వ్యక్తిగతమైనటువంటి నీ స్థితిని నీవు వాటిని పాటించవలసింది, సరి చేసుకోవలసింది. మరి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ 2 ఆజ్ఞలు ఏమిటయ్యా అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ 2 ఆజ్ఞలను మనం వ్యక్తిగతంగా పాటిస్తూ సంఘములో అవి చెయ్యవలసింది. హల్లెలూయా. అవి మనల్ని మనము సరి చేసుకోవాలి. చాలామంది ఏమంటున్నారంటే లేదు ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నంత కొట్టవేయబడింది, మనకి 2 ఆజ్ఞలు చాలు, ఇవి అక్కర్లేదు. కాదు అంటే ఇప్పుడు అక్కర్లేదంటే వ్యభిచరించొచ్చా, దొంగిలించొచ్చా? కాదు కదా. అవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ ఆ యొక్క 10 ఆజ్ఞలను మనము మన యొక్క స్థితిని సరి చేసుకుంటూ వాటిని పాటించాలి. కానీ సంఘములో ఏదైతే దేవుడు మనకు 2 ఆజ్ఞలను ఇచ్చాడో మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిది
ఆజ్ఞ నిన్ను నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇప్పుడు ఈ రెండు ఆజ్ఞలు, ఆ యొక్క 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. నీవు దేవుణ్ణి ఎప్పుడు ప్రేమిస్తావు? నీవు దేవుణ్ణి ఎప్పుడు నీవు ఆరాధనకు నీవు అర్హుడుగా మార్చబడతావు? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ఎలాగైతే నువ్వు ఆరాధిస్తున్నావు? ఆత్మతో, సత్యముతో, పూర్ణ మనసుతో నీవు ఆరాధిస్తున్నావా? లేదా కేవలము నీ యొక్క నోటి మాటలతో నీవు ఆరాధిస్తున్నావు? ఇవి గ్రహించట్లేదు మనం. ఈ 12 ఆజ్ఞలలో నీ యొక్క ప్రాణాత్మ దేహానికి ఇవన్నీ కూడా సంబంధించినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు కనుక మనం పాటించకపోతే మనము పోగొట్టుకున్నటువంటి నాణ్యము వలె మిగిలిపోతున్నాం. ఆ యొక్క 10 ఆజ్ఞలలో, ఆ యొక్క 10 నాణ్యాల్లో ఎప్పుడైతే ఆవిడ ఇది ధరించిందో, పొరపాటున గనక ఆవిడ గనక ఈ నాణ్యాన్ని గనక జారి విడుచుకుంటే ఆ పెళ్లి క్యాన్సల్. నువ్వు ఎంత పవిత్రంగా ఉన్నా, ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఆ యొక్క నాణ్యమును కనుక నీవు కనుక అవి తీసివేసుకుంటే నీ ఎంగేజ్మెంట్ క్యాన్సల్. నీకు ఏదైతే సంబంధించిందో అవన్నీ కూడా తిరిగి వాళ్ళు లాక్కొని తీసుకెళ్ళిపోతారు. అక్కడ స్త్రీని వీళ్ళు కొంటరు. అక్కడ స్త్రీకి గౌరవం చాలా ఉంటుంది. అయితే స్త్రీ చేయవలసినటువంటి బాధ్యత, స్త్రీకి ఉండవలసినటువంటి ఆ యొక్క హుందాతనం, స్త్రీకి ఉండవలసినటువంటి ఆ యొక్క మర్యాద, వాటిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత స్త్రీకి ఉంది. ఇప్పుడు నేను స్త్రీ అంటే పురుషుల కాదని కాదు. స్త్రీ అంటే సంఘమునకు సూచన. ఈ యొక్క స్త్రీ ఈ సంఘానికి సూచన. నీకు, నాకు, మనందరికీ ఈ సార్వత్రిక సంఘముగా ఎప్పుడైతే ఆ రోజున అంతియొకయలో ప్రారంభించబడిందో, ఆది సంఘముగా పిలువబడినటువంటి ఆ సంఘము మొదలుకొని ఈ సంఘము వరకు యేసుక్రీస్తు తన యొక్క సిలువలో కార్చినటువంటి రక్తాన్ని మన కొరకు ఎప్పుడైతే కార్చబడ్డాడో, ఎప్పుడైతే మన కొరకు ఆయన మరణించి తిరిగి లేపబడ్డాడో, ఆ రోజు నుంచి మొదలైనటువంటి ఈ యొక్క స్త్రీ యొక్క సంఘముగా అభివర్ణిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి ఈ సంఘము మనలోనికి వచ్చేసింది. అందుకే ఆయన ఏమన్నాడంటే, సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించుటకు నా ఆదరణకర్తలను మీ కొరకు నేను పంపించాను. ఆ ఆదరణకర్త మనలో ఉండి మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనము ఆరాధించాలి. ఇప్పుడు పూర్ణ హృదయంతో నీవు ఆరాధిస్తూ ఉంటే, అలాగనే నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. మనం ఆ ప్రేమను మనం ఇస్తూ ఉంటున్నామా? ఏ ప్రేమలోనికి మనం వెళుచూ ఉన్నాం? పరిపూర్ణమైనటువంటి ప్రేమ, ఆ సహవాసం నీలో ఉంటున్నదా? దేవుని సంఘమా, మనమందరం కూడా ఈ యొక్క సార్వత్రిక సంఘములో కలిగినటువంటి మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితిని దేవుడు బహుగా ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను పాపులను, మనకు తెలుసుగా ఏ విషయం కోసం వచ్చాడు? పాపులను. ఆ మాటను చూడండి. ఇంకా 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపులను సిలువ వేయవచ్చి తిని కదా అని అనుంటే పాపులను నేను సిలువ వేయవచ్చి తిని అని అనుంటే మనం ఉన్నామా? ఏడా మనం ఉంటామా? మనం ఉండంగా? మన యేసయ్య అంతగా మనల్ని ప్రేమించి ఈ లోకానికి ఆయన మన కోసం ఈ పాపాన్నంతటిని హరింప చేయుటకు, ఈ పాపాన్నంతటిని తీసివేయుటకు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించబడినటువంటి ఒక క్రమంలో ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన మాత్రమే సిలువ వేయబడ్డాడు. నేను పాపులను సిలువ వేయ వచ్చాను అని అనుంటే మనం ఈ రోజున ఇక్కడ కూర్చునే అర్హత మనకు లేదు. కానీ ఆయన పిలువను వచ్చాడు. మనలందరినీ కూడా ఆయన ప్రేమించి ఆయన యొక్క మార్గంలోనికి మనల్ని
నడిపింపు చేసినటువంటి ఆయన కార్యాలు. అయితే ఆయన కార్యాలు చేస్తూ ఉండగా మనము సంఘములో ఏ రీతిగా మనకు ఇస్తున్నటువంటి బాధ్యతలను కానీ, మనం ఒక ఆత్మగా సంపాదించవలసినటువంటి కార్యాలు కానీ మనం ఎప్పుడైనా చేస్తూ ఉన్నామా? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఆత్మ ఏదైతే రక్షించబడిందో ఆ ఆత్మ అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బాధ్యతని మనం మోయవలసిన వారమై ఉన్నాం. మనకి బాధ్యతలు అప్పగించబడినప్పుడే మనం మోస్తూ ఉన్నాం. ఇది చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాదు, మన బాధ్యత ఏంటంటే ఈ లోకానికి సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని అందరికీ చెప్పాడా, లేదంటే ప్రత్యేకించబడిన వారికి చెప్తున్నాడా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన వెలుచూ ఉండగా ఈ లోకమునకు మీరు వెళ్ళి నా బాధ్యతల్ని మీరు తీసుకువెళ్ళండి. ఈ రోజున అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ యొక్క తెర ఎందుకు చినిగింది అంటే ప్రతి ఒక్కరం కూడా ఆయన యొక్క వెలుగుని మనం చూసేందుకు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ఆవరణంలో పరిశుద్ధ స్థలంలో ఉన్నవారు పరిశుద్ధ స్థలంలో మాత్రమే ఉండాలి. ప్రధాన యాజకుడు మాత్రమే అర్హత కలిగినటువంటి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని తాకేందుకు కేవలము ఆయనకి ఒక్కడికే అర్హత ఉంటుంది. కానీ యేసయ్య ఎప్పుడైతే సిలువలో మరణించాడో అప్పుడు మనకి ఏమనుగ్రహించాడు? ఆ తెరని తీసివేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనకందరికి కూడా ఆయన యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి బాధ్యతలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ బాధ్యతలు మనము పాటించట్ల, ఆ బాధ్యతలను మనము స్వీకరించట్ల. ఆ బాధ్యతలను మనము స్వీకరించక ఆ బాధ్యతలను కనుక మనము మన యొక్క భుజాల మీద మనం వేసుకొని ఈ సంఘమునకు ఆత్మలు కనుక మనము తీసుకొని రాకపోతే మనము ఈ రక్షణ పొందుకున్నది వృధా అయిపోతుంది. రక్షణ పొందుకున్నది వృధా అయిపోతుంది. ఏదైతే పోగొట్టుకున్నదో ఆ పోగొట్టుకున్నది తిరిగి ఎక్కడ దొరికింది? ఆవిడికి ఎక్కడ దొరికింది? బయట దొరికిందా? ఆ చీకటి గదిలోనే దొరికిందా? అవునా? ఆ గదిలోనే దొరికింది. అంటే నేను ఏ బాధ్యతలైతే తీసుకున్నామో ఆ బాధ్యతల్ని సరైన రీతిలో మనం చేయవలసిన వారమై ఉన్నాం. కేవలం ఇక్కడ కమిటీ వారే కాదు, కాపరులే కాదు, నువ్వు నేను కూడా ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసురాళ్ళుగా మనం ఉండాలి. దేవుని సంగమా, ఈ రోజున నీతోనూ నాతోనూ ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుచున్నటువంటి మాటలు, ఒక మాటను మనం గ్రహిద్దాం, బలలోనికి మనం చేయవేద్దాం. దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 9వ వచనం. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొని వలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తును గనక అతడు అక్కడనే దేవుని సన్నిధినే చనిపోయిను. మీరు ఇప్పుడు నా మాట చూడండి, వినండి ప్రియ దేవుని సంగమా. ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి మందసం, ఆ మందసములో పలకలు, అగ్నులు, ఆ తర్వాత మన్నా పాత్ర, చిగురించినటువంటి అహరోను కర్ర, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకి సాదృశ్యమైనటువంటిది. అవన్నీ కూడా కప్పబడినటువంటి ఆ యొక్క పెట్టెలో దాచబడి ఉంటుంది. ఈ పెట్టెలో దాచబడినటువంటి ఈ యొక్క మందసము వారి మధ్యన ఉండేది. వారు యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వీరు దీన్ని మోసుకొని వెళ్ళేవారు. అయితే ఒకానొక సందర్భంలో ఏలీ యొక్క కుమారులు చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి ఈ మందసము అన్యుల యొద్దకు వెళ్ళిపోయింది. అన్యుల యొక్క గృహంలో ఉంటుంది. అన్యుల యొక్క గృహంలో ఉంటున్నప్పుడు దావీదు ఆలోచించి నేను ఈ మందసాన్ని నేను తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ మందసాన్ని ఆయన తీసుకొని వస్తున్నప్పుడు ఏం చేశాడంటే ఎడ్ల బండిని తయారు చేశాడు కదా, కొత్త ఎడ్ల బండిని
తయారు చేశాడు. ఇప్పుడు ఈ కొత్త ఎడ్ల బండిలో తయారు చేసినటువంటి ఈ బండిలో తీసుకొస్తూ ఉండగా ఉజ్జా దాన్ని, అంటే అప్పుడే ఆ ఎడ్లు కాలు జారింది. ఆ ఎడ్లు కాలు జారినప్పుడు ఆ ఎడ్లుని ఆ మందసం కింద పడుతూ ఉన్నప్పుడు ఉజ్జా దాన్ని పట్టుకున్నాడు, పడిపోయింది. అంటే ఇప్పుడు ఉజ్జా పట్టుకోవద్దా వద్దా? ఎందుకు పట్టుకోకూడదు? మరి పడిపోద్దిగా. మీకు అర్థమైంది పాయింట్? ఇప్పుడు ఉజ్జా పట్టుకోవాలి, ఉజ్జా పట్టుకున్నాడు, పోయింది. అసలు బేసిక్గా అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మందసాన్ని ఎడ్ల బండి మీద మోయకూడదు. ఇక్కడ ఉజ్జా చచ్చిపోయాడు ఇదేదో చేశారని కాదు. పడుతుంది, ఉజ్జా పట్టుకున్నాడు. ఉజ్జా తన యొక్క తమ్ముడు వీళ్ళిద్దరూ తీసుకుని వస్తున్నారు ఆ ఎడ్ల బండిని. ఆ ఎడ్ల బండిలో వస్తున్నటువంటి ఆ యొక్క క్రమంలో కాలు జారింది, ఎడ్లకు కాలు జారింది, ఎడ్లు త్రొట్టిల్లాయి. ఆ త్రొట్టిల్లినటువంటి ఆ బండి ఒరిగింది. ఆ ఒరిగినప్పుడు ఉజ్జా పట్టుకున్నాడు, ఉజ్జా చచ్చిపోయాడు. కానీ ఈ క్రమం అంతా బాగానే ఉంది. అసలు యాక్చువల్గా పద్ధతి అది కాదు. పద్ధతి ఏంటంటే నలుగురు మందసాన్ని మోయాలి. అది నలుగురు భుజాల మీద మోయాలి. ఆ మందసానికి 4 కర్రలు అవి ఉంటాయి. ఆ 4 కర్రలు పట్టుకొని ఆ భుజముల మీద మోయవలసిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాజకులది, అక్కడ ఉన్నటువంటి వారిది. ఇప్పుడు అక్కడ ఎవ్వరు ఉన్నప్పటికీ వారు ఈ మందసాన్ని వారి యొక్క భుజముల మీద మోయవలసినటువంటి బాధ్యత. కానీ దావీదు ఏం చేశాడంటే ఎడ్ల బండిని చేయించి ఆ ఎడ్ల బండిలో తీసుకొస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా మనకి ఏమవుతుందో తెలుసా? మన పరిచర్య, మనము ఎలాగైతే మనం ఆరాధించాలో, ఎలాగైతే మనము సేవ చేయాలో అలాంటి సేవ క్రమాన్ని కాకుండా ఇంకొక రీతిలో మన సేవని, మన క్రమాన్ని మనము పాటిస్తున్నాం. మన నాణ్యాన్ని పోగొట్టుకున్నాం. ఆ నాణ్యాన్ని పోగొట్టకుండా మనము తిరిగి తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరిగిందో అది జరగకుండా ఉండాలంటే మనము ఆ ఎడ్ల బండి కాకుండా మన యొక్క క్రమాన్ని, మన యొక్క మందసాన్ని మనమే మోయవలసిన బాధ్యత. ఆ నలుగురిలో నీవు ఉండాలి. ఆ నలుగురిలో నీవు ఉన్నప్పుడే నీ యొక్క సంఘము అభివృద్ధి చెందుతుంది. చాలామంది సాధారణంగా ఫోన్ చేసినప్పుడు అయ్యగారు మీరు ఉన్నారు కదా, మీరు చూసుకుంటారు. అయ్యగారు అభిషేకించబడినటువంటి వ్యక్తి, ఆయనకున్నటువంటి క్రమంలో ఆయన చేస్తున్నాడు. సంఘ కమిటీ వారి యొక్క క్రమాన్ని చేస్తుంది. విశ్వాసులుగా మీరు మనమందరం ఏం చేస్తున్నాం? నేను విశ్వాసే, నా బాధ్యత తప్పించి నేను కూడా ఒక విశ్వాసే, కమిటీ వారు కూడా ఒక విశ్వాసే. మనమందరం కూడా దేవుని ఆత్మల సంపాదనలో మన యొక్క పరిచర్యని మనము ఏమి చేస్తున్నాం? అది ఈరోజు ప్రశ్న. చేస్తున్నామా మనం చేస్తున్నామా? మనం చేయవలసిన బాధ్యత మనకుంది. మనం ఎక్కడో ఒకానొక సందర్భంలో మనల్ని అన్యులుగా ఉంటున్నప్పుడు, పడిపోయి ఉంటున్నప్పుడు, లొంగిపోయి ఉంటున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధికి రానటువంటి స్థితిలో దేవుడే నిన్ను రప్పించాడా లేదా? దేవుడు నిన్ను ఏదో ఒక క్రమంలో, ఏదో ఒక రీతిలో, ఏదో ఒకరి ద్వారా నువ్వు సంఘానికి వచ్చావు. మనమందరం కూడా రక్షించబడి ఉంటున్నాం. ఈ రోజున మనం విన్నటువంటి ఆ యొక్క సాక్ష్యము వారి అన్నగారికి తేలిపోయింది, వారి అన్నగారికి స్వస్థత పడింది. అంటే ఏంటది? దేవుని యొక్క మహిమ. అలాంటి అద్భుతాలు ఇతరులకు జరగొద్దా? అంటే నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే ఈ యొక్క రక్షణ నువ్వు తీసుకుంటావా? ఈ బాధ్యత మనకు అందరికీ ఉంది కదా. ఆ రోజున ఎడ్ల బండి మీద తీసుకొచ్చాడని చెప్పేసి ఆ క్రమాన్ని మానేసి తర్వాత ఎప్పుడైతే ఉబేదేదేమో ఇంట్లో అది పడిపోయినప్పుడు, ఆ ఉబేదేదేమో ఇంట్లో పెట్టినప్పుడు అప్పుడు దావీదు అనుకున్నాడు, అరే నేను ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి ఆ తప్పును సరిదిద్దుకొని ఆ తప్పు ద్వారా తను రెట్టింపుగా నాట్యమాడుతూ అది దావీదు పురానికి తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన తప్పును తెలుసుకున్నాడు. ఈ రోజున మనము కనుక అలాంటి తప్పులు చేస్తూ ఉంటే ఇంకా ఈ యొక్క వాక్యానికి నువ్వు లోబడకుండా, ఈ వాక్యాన్ని నీవు పాటించకుండా, ఈ వాక్యములో ఏవైతే ఉంటున్నాయో వాటిని నీవు తప్పించుకొని వాటి క్రమాన్ని నువ్వు పాటించకుండా ఉంటే నీవు ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నేను పిలుస్తూ ఉంటున్నా. ఇది నీ భుజాల మీద ఉంది, నువ్వు ఆ భారాన్ని నువ్వు అనుభవించట్లేదు. ఆయన అంటున్నాడు, నా కాడి సులువుగా ఉంటుంది.
నా కాడి మీకు భారంగా ఉండదు, నా కాడిని నేను సులువుగా చేస్తాను. ఆయన మన కోసం ఆ భారాన్ని అంతటిని ఆయన సిలువలో ఏదైతే మందసంగా పిలువబడిచినటువంటి ఆ సిలువని ఆయన గొల్గొత్త కొండ వరకు తీసుకువెళ్ళి ఉంటున్నాడు. ఆ బాధ్యతని అక్కడ ఆయన కొండ మీద నిర్వహించాడు. మనం ఆ బాధ్యత నిర్వహిస్తున్నామా లేదా కొండ దిగుతున్నామా? మనం కొండ ఎక్కవలసిన వారమే కానీ కొండని దిగవలసిన వారం కాదు. దేవుని సంగమా, ఈ రోజున నీతోనూ నాతోనూ మనందరితో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుచూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యాలలో చదవకండి. అపోస్తుల కార్యాల్లో ఎప్పుడైతే ఈ సౌలు పౌలుగా మారినటువంటి పరిస్థితిని మనకందరికీ తెలుసు. ఆయన తనంత తాను రాలా, యేసుక్రీస్తే తనను పట్టి తనని లొంగ తీసుకొని యేసుక్రీస్తే తన యొక్క ప్రణాళికలోనికి చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన ప్రణాళికలోనికి చేర్చుకున్నాడో ఆ రోజు మొదలుకొని తను చనిపోయే వరకు ఆ భారాన్నంతటిని తను మోసాడు. ఆ భారాన్నంతటిని తను మోసాడు. అలాంటి వ్యక్తులుగా మనం ఈ రోజున ఉండవలసిన వారు. ఈ స్త్రీని సంఘముగా పోల్చబడి ఉంటున్నది. ఇది మనందరికి కూడా ఈ రోజున 2 అంశాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ నీలో నాణ్యము పోగొట్టుకుని ఉంటే, నీలో ఆ నాణ్యము కనుక పోగొట్టుకొని ఉంటే ఈ రోజున ఆ నాణ్యాన్ని నువ్వు వెతుక్కో. నువ్వు ఏ విషయంలో, నువ్వు ఏ ఆజ్ఞలో నువ్వు మాటను మీరుతూ ఉంటున్నావో, ఆజ్ఞను నువ్వు మీరుచూ ఉంటున్నావో, ఆ ఆజ్ఞ కొరకు నువ్వు పాటుపడు. ఆ ఆజ్ఞ కొరకు నీవు వచ్చి ఆ ఆజ్ఞల్లో నీవు ఉండి ఆ 10 ఆజ్ఞల చేత ఇంకా 2 ఆజ్ఞలు ఇచ్చినటువంటి ఆ 2 ఆజ్ఞలు నీవు సంఘములో నీవు గైకొంటూ దేవుని యొక్క సన్నిధిలో నీవు మహిమ కలిగినటువంటి ఆయన యొక్క పరిచర్యలో నీవు పాల్గొనాలి. రెండవదిగా మన యొక్క పరిచర్య భావాన్ని, మన యొక్క పరిచర్య స్థితిని కేవలము శుక్రవార దినాన, ఆదివార దినాన సంఘంలో వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. ఈ వాక్యాన్ని మనం ఇతరులకు తెలియచేద్దాం. మన బాధ్యతని ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే వారంగా, ఇతరుల పట్ల మనం కలగవలసినటువంటి అటు ప్రేమను నీ యొక్క ప్రార్థన చేత, నీ యొక్క ఆరాధన చేత దేవుని కొరకు నువ్వు సమర్పించుకొని ఇతరులు నీవు సంఘానికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. తలలు వచ్చుకుందాం. మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. తీతు అనేటువంటి వ్యక్తిని అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా అయితే తనను నిర్మించాడో, ఏ రీతిగా అయితే తనను కట్టాడో, ఏ రీతిగా అయితే తన కొరకు ఆయన నివసించేందుకు బందీగా ఉన్నప్పటికీ ఆ యొక్క వ్యక్తిని తీసుకొచ్చాడు. తీతు అనే వ్యక్తి ఈ రోజున గొప్ప వ్యక్తిగా, విశ్వాసవీరుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో, దేవుని యొక్క గ్రంథములో, జీవ గ్రంథములో ఆ పేరు లిఖించబడి ఉంటున్నది. నీ పేరు కూడా లిఖించబడాలి ప్రియ దేవుని సంగమా. ఈ రోజున 10 వెండి నాణెములలో 1 నాణ్యము పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ, ఆ 99 నుంచి ఆ 9 వరకు, ఆ 1 వరకు నీవు నేను ఏ స్థితిని కలిగి ఉంటున్నావు? ఆధ్యాత్మికమైనటువంటి బోధలో నీవందరూ కూడా, మనమందరము కూడా ఆయన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి మనమందరం కూడా మార్చబడినటువంటి వారు. ఒకవేళ నీవు నేను కూడా ఆ స్థితిలో లేకపోతే ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకున్నావు. బలలోనికి నీవు చేయి వేస్తూ ఉంటుండగా ఏ స్థితిలో నీవు చేయి వేస్తున్నావు? నీవు ఆ గదిలో పోగొట్టుకున్నటువంటిది, ఆ స్థితిలో పోగొట్టుకున్నది ఈ సమయంలో నీవు దాన్ని దక్కించుకోవాలని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. మహోన్నతుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా, నీ సన్నిధికి వచ్చినటువంటి మేము, నీ సన్నిధిలో పిలువబడిచినటువంటి మేము, నీ ప్రేమ చేత మేమందరము కప్పబడి ఉంటున్నామయ్యా. మా నిజస్థితిని మీరు ఎరిగి ఉంటున్నారు తండ్రి, మా ఆత్మీయ స్థితిని మీరు ఎరిగి ఉంటున్నారు ప్రభువా. తప్పిపోయినటువంటి గొర్రెలో తండ్రి, తప్పిపోయినటువంటి నాణ్యములో ప్రభు, తప్పిపోయినటువంటి కుమారుల్లో కలిగినటువంటి ఆ స్థితిని మాలో కూడా మీరు కలిగించి నీ పరలోక రాజ్యములకు వారసులుగా చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి సంస్కారపు విధులోనికి మేము రావాలి. నిన్ను మేము తాకాలి, నిన్ను మేము త్రాగాలి, నిన్ను మేము తాగుటకు ఈ రొట్టెను, నిన్ను మేము త్రాగుటకు తండ్రి ఈ యొక్క ద్రాక్షారసాన్ని మాకు అనుగ్రహించి, అయ్యా నీవు ఉన్నావని, నీవు మాతోనే ఉన్నావని, మాలోనే ఉన్నావని, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావని మేమందరం కూడా గుర్తెరుగుటకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధికి వచ్చామయ్యా. నీ బలలోనికి మేము చేయి వేయటకు తండ్రి మమ్మల్ని అర్హులుగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా, నీ యొక్క
శరీరము మా కొరకు నలగొట్టబడింది తండ్రి. నీవు మా కొరకు రక్తాన్ని కార్చినటువంటి దేవుడవయ్యా. నీవు రక్తాన్ని కార్చి ప్రభువా మా కొరకు సంఘం అనేటువంటి నాయన ఆ యొక్క స్త్రీని బహుకరించి ఉంటున్నా. నీవు మా కొరకు వరుడుగా వస్తూ ఉంటుండగా ఈ యొక్క రొట్టె దానికి సాదృశ్యంగా ఉంటున్నది కనుక ఆ రొట్టెను తినివేయుటకు, ఆ రొట్టెలోనికి మేము చేయి వేయుటకు మమ్మల్ని అర్హులుగా చేయండి తండ్రి. అయా, కొందరు బలహీనులుగా ఉంటున్నారు, కొందరు అవివేకముతో ఉండి ఉంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా రోగులుగా పిలువబడచ్చు, బలహీనులుగా పిలువబడచ్చు, నరకానికి శిక్షకు పాత్రులు అవుతూ ఉంటున్నారు. అట్టి వారముగా మేము ఉండకుండా తండ్రి, మేము నాయన నిన్ను తాకుటకు తండ్రి పరిపూర్ణమైనటువంటి వారిగా, నీవు పరిశుద్ధుడవై ఉంటున్నావు కనుక మేము కూడా పరిశుద్ధులము, నీవు పవిత్రుడవై ఉంటున్నావు కనుక మేము కూడా పవిత్రులముగా మమ్మల్ని తయారు చేయండి. మా ఆలోచన శక్తిని మీరు మార్చండి తండ్రి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును తండ్రి ఇంతవరకు మేము నాయన కలిగి ఉంటుండగా వాటినన్నిటిని తీసివేసి పరిశుద్ధంగా నీ బలలోనికి చేయి వేయుటకు అటు అర్హతను మాకు మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభు అయిన యేసు